హాయ్ ఎవ్రీవన్, ఈరోజు చాలా టేస్టీగా ఉండే టమోటా పప్పు నా స్టైల్ అయితే చేశానండి. ముందైతే 2 కప్స్ కందిపప్పు ముందుగా నానబెట్టి కడిగి ఉంచుకోవాలి. కొంచెం వాటర్ పోసి ఒక ఉల్లిపాయ ముక్కలు, 4 టమోటా ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 4-5 వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని పక్కన నానబెట్టుకోవాలి. కందిపప్పు ముందుగా నానబెట్టడం వల్ల చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంని పోసి సిమ్లో 3 మినిట్స్ స్టవ్ మీద ఉంచాలి. ఇప్పుడు పోపు కోసం పక్కన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి 1 స్పూన్ తిరగబాత గింజలు, ఆనియన్స్, 2 రెమ్మల కరివేపాకు, 4-5 ఎండుమిర్చి, 5 వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకొని పప్పులో వేసుకోవాలి. 1 మినిట్ ఉంచి దించాలి. అంతే.